డార్క్ ఉంది. ఎస్ డార్క్ ఉంది. ఒకసారి నెంబర్ చూడు ఒకసారి. సో ప్రజెంట్ మీరు చూస్తున్న టెర్మినల్ ఉందా, ఆర్చ్, ఇది వచ్చేసి 10th ప్లాట్ఫామ్ ఎంట్రన్స్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ప్రజెంట్ అయితే మేము బస్ స్టాండ్ ఏరియా నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఎంటర్ అవడానికి అయితే మేము గేట్ 1 నుంచి అయితే వెళ్తున్నాం. అండ్ ఆల్రెడీ టికెట్ కౌంటర్ దగ్గర షైనీ మా కోసం వెయిట్ చేస్తుంది. సో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ తెలుగు ట్రావెలర్స్. ఈరోజు మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రావెలింగ్ టు సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్. సో అందుకు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రైన్కి అయితే నేను ట్రావెల్ అయిపోతున్నాను. అండ్ అది కూడా నార్త్ ఇండియన్ ట్రైను. సో ఆల్రెడీ డిస్ప్లే అయితే 5th ప్లాట్ఫామ్ చూపించింది. వస్తే మాత్రం ట్రైన్ ఇంకా రాలేదు అండ్ చాలా ఖాళీగా ఉంది అనుకున్నా. బట్ కొంచెం ముందుకెళ్తే చూడొచ్చు క్రౌడ్ ఎంత ఉన్నారో. సో ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. సో చాలామంది నార్త్ ఇండియా సైడ్ ట్రావెల్ చేసి వీళ్ళందరూ. సో ఆ ట్రైన్ ఏంటిదో తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి ఈ వీడియో, నేను చెప్పొతా. అండ్ ఎర్లీ మార్నింగ్ 6:40కి అయితే ఆ ట్రైన్ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ ఇంకా ట్రైన్ రాలేదు అండ్ చాలామంది క్రౌడ్ ఉన్నారు. అసలు నేను ట్రైన్ ఎక్కుతున్నా లేనా, లైక్ నేను చాలా రష్ ఉంది అనుకున్నాం. సో వెల్కమ్ టు 6th ప్లాట్ఫామ్లో మనకైతే అనౌన్స్మెంట్ అవుతుంది. లైక్ ఆదిలాబాద్ టు తిరుపతి విజయవాడ వెళ్ళే తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అనౌన్స్ అవుతుంది. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే రెడీగా ఉంది సికింద్రాబాద్ టు గుంటూరు వరంగల్ కాజీపేట వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో గైస్, మీలో ఎంతమంది ఈ తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేశారు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఫైనల్గా అరౌండ్ 7 o'clock ఈ టైంకి అయితే మన ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17221 సికింద్రాబాద్ టు సాంతాగచ్చి వెళ్ళే ఈ ట్రైను ఈరోజే ఏప్రిల్లోనే సమ్మర్ స్పెషల్గా ట్రైన్ అయితే రన్ అవబోతుంది. చూడొచ్చు కంపార్ట్మెంట్ కోచ్ ఎంత నీట్గా ఉన్నాయో. సో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ ట్రైన్ స్టార్ట్ అయిందని, అందుకే ప్యాసింజర్స్ వచ్చేసారు. సో చాలా క్రౌడ్ ఉంది, అసలు ట్రైన్ ఎక్కుతాంలేము అనుకున్నాం. రెసిడెన్స్ చేసుకున్నాం, స్లీపర్ కోచెస్ రెసిడెన్స్ చేసుకున్నాం అడ్వాన్స్గా. అయితే మాకు ట్రైన్ టికెట్ ఎంత పడిందో సికింద్రాబాద్ టు సత్తెనపల్లికి చెప్తాను, చూస్తుండండి. సో ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత డోర్స్ అయితే ఓపెన్ అయినాయి. సో చూడొచ్చు చాలామంది వాటర్ క్యాన్స్ పట్టుకుని మరి నుంచున్నారు, ఎందుకంటే ఒక 2 days లాంగ్ జర్నీ. సో తెలంగాణ సికింద్రాబాద్లో స్టార్ట్ అయిన ఈ ట్రైను వయా ఒరిస్సా మీదుగా వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. సో అంత లాంగ్ జర్నీ అయితే అరౌండ్ 1500 kilometers జర్నీ ఈ ట్రైన్ది. సో గేట్స్ ఓపెన్ చేసిన డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత వేర్ గెటింగ్ ఇన్ సైడ్. అండ్ చాలామంది రష్గా ఎక్కుతూనే ఉన్నారు లోపలికి. సో ఫస్ట్ లోపలికి వెళ్ళగా కోచ్ మొత్తం డోర్స్ అని క్లోజ్ అయ్యేసరికి విండోస్ కూడా మొత్తం పిచ్చ బ్లాక్ ఉంది, మొత్తం డార్క్ ఉంది అసలు. సో చాలామంది మొబైల్ తీసుకుని వాళ్ళు ఫ్లాష్ ఆన్ చేసి సీట్ చూసుకుంటున్నారు, సీట్ నెంబరింగ్ చూసుకుంటున్నారు ఎక్కడ కూర్చోడానికి అని. సో సేమ్ వే మేము కూడా ట్రై చేసాం. సో మా సీట్స్ అయితే దొరికేసాయి, కూర్చోవటమే. సో ఈ గ్యాప్లో నేను దిగేసి పక్క ప్లాట్ఫామ్కి వెళ్ళి చూస్తే 2nd ప్లాట్ఫామ్లో అనౌన్స్మెంట్ అవుతుంది. ట్రైను లింగంపల్లి టు విశాఖపట్నం విజయవాడ మీదకి వెళ్ళే లింగంపల్లి ట్రైన్ ఉంటుంది కదా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అవుతుంది. ఈ ట్రైన్ కూడా సత్తెనపల్లి వెళ్తుంది. బట్ సీట్స్ రిజర్వేషన్ లేక ఈ ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం మేమైతే. సో ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము స్టేషన్కి వస్తే లాట్ ఆఫ్ ట్రైన్స్ మనకి అటు వరంగల్ కానీ, ఇటు కాజీపేట, అలాగే ఇటు విజయవాడ, గుంటూరుకి అలాగే వెళ్ళే ట్రైన్స్ అన్నీ చాలా కనిపిస్తూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఆల్రెడీ మా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అవ్వలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు స్టార్ట్ అవుతుందని. ఈ గ్యాప్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేసింది. ఆ ట్రైనే విశాఖపట్నం టు హైదరాబాద్ వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ఇంత టైంలో 6:30ని కవర్ చేసి 7 వరకు దాదాపు ఒక 4-5 ట్రైన్స్ని కవర్ చేసే స్టేషన్లో. సో మీలో ఎంతమంది గోదావరిలో ట్రైన్లో ట్రావెల్ చేసే కామెంట్ చేయండి. సో కాస్ ఇది మా కంపార్ట్మెంట్ కోచ్. లైట్స్ ఫ్యాన్స్ అన్ని ఆన్ చేసిన తర్వాత చాలామంది ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచారో వాళ్ళందరూ అయితే వాళ్ళు బెర్త్కి వెళ్ళి పైకి ఎక్కేసి నిద్రపోవడం స్టార్ట్ చేశారు. సో అదేవిధంగా ఎలిజా కూడా నిద్రపోతానని చెప్పేసి సో షీ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్ అండ్ గెటింగ్ టు స్లీప్. సో వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఎందుకంటే స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తే డే టైంలో మేక్ షూర్ టు క్యారీ యువర్ బ్లాంకెట్, ఒక బెడ్షీట్ కవర్ క్యారీ చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి కవర్స్ ఇవ్వరు కాబట్టి బెడ్షీట్స్ ఇవ్వరు కాబట్టి మనం కొంచెం నీట్గా వేసుకుని పండుకుని నిద్రపోవడం బాగుంటుంది. అండ్ ట్రైన్లో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ ఇడ్లీ వడ, అదేవిధంగా సమోసా సేల్ చేస్తున్నారు.
అరౌండ్ 7:30కి అయితే ట్రైన్ హ్యాస్ స్టార్ట్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో చూద్దాం, ఎర్లీ మార్నింగ్ 7:30 లైక్ 6:40 స్టార్ట్ అవుతున్న ట్రైను. ఫస్ట్ డే కాబట్టి మేబీ లేట్ అవ్వచ్చు, లేకుంటే ఇదే టైం కంటిన్యూ అయితే లేదు మనకైతే. సో మొత్తానికి అయితే సికింద్రాబాద్ స్టార్ట్ అయిన ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు, సత్తెనపల్లి, విజయవాడ, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇట్ విల్ రీచ్ టు భువనేశ్వర్, ఒడిశా రీచ్ అవుతుంది. సో ఒడిశా మీదుగా ఆ తర్వాత విల్ రీచ్ టు హౌరా, వెస్ట్ బెంగాల్కి అయితే రీచ్ అవుతుంది 2 days జర్నీ పట్టుకుని. సో అరౌండ్ 1500 kilometers లాంగ్ జర్నీ. సో ఇలాంటి జర్నీలో మ్యాక్సిమం వాటర్ బాటిల్స్ కానీ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయడం చాలా బెస్ట్ అని చెప్పగలుగుతాను. అండ్ సమ్మర్ టైంలో చాలా కేర్ఫుల్ ట్రావెల్ చేయాలి. సో సమ్మర్ అని చెప్పే గ్యాప్లోనే బయట కొంచెం డ్రిజిలింగ్, చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ స్టార్ట్ అయినాయి. అండ్ కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటి లైక్ ఇంత హాట్ సమ్మర్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి కొంచెం వర్షం పడితే కొంచెం వాతావరణం చల్లబడి బాగుంటుంది. సో సికింద్రాబాద్ స్టార్ట్ అయిన ట్రైను అరౌండ్ నియర్ బై స్టాప్ వచ్చేసి అయితే ఒక స్టాప్ వచ్చేసింది. ఈ స్టేషన్ వచ్చేసి గంగిరెడ్డిపల్లి. బట్ ఇక్కడ స్టాప్ లేదు, బికాస్ వేరే ట్రైన్ క్రాసింగ్ ఉండటం వల్ల మేబీ ఇలా వేరే ట్రైన్ వెళ్ళడానికి దీన్ని హాల్టింగ్ పెట్టేసి స్టాప్లెస్ స్టేషన్లో మనల్ని ఆపేశారు. సో ఈ గ్యాప్లో కొంచెం రిలాక్స్ అవుదాం. అండ్ బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. అరౌండ్ టైం 8 అవుతున్నట్టు నాకైతే. అలా చల్లగా ఫ్రెష్ ఎయిర్ బ్రీతింగ్ చాలా బాగా అనిపించింది. సో అలా సిటీ నుంచి ఇలా కొన్ని టైమ్స్ ఇలా బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ వెళ్తే చాలా బాగుంటుంది. సో గైస్ మీకు ఒకసారి కంపార్ట్మెంట్ కోచ్ ఎలా చూపిస్తున్నాను చూడొచ్చు. స్లీపర్ బెడ్స్ కాబట్టి చాలామంది అయితే పైన ఎక్కేసి నిద్రపోవడం స్టార్ట్ చేసేసారు. సో ట్రైన్ అయితే కొంచెం ఖాళీగా ఫ్రీగానే ఉంది. అండ్ మామూలుగా అయితే చాలా రష్గా ఉంటుంది అనుకున్నా, బట్ నాట్ బ్యాడ్, పర్లేదు. ట్రైన్ అయితే ఒక కోచ్ బాగానే ఉంది. అండ్ టీసీ కూడా వస్తున్నాడు. లైక్ స్టార్ట్ అయిన ట్రైన్ హాఫ్ అన్ అవర్కే ట్రైన్ టీసీ వచ్చేస్తున్నాడు, చెక్ చేస్తాను టికెట్స్కి. అండ్ హియర్ కమ్స్ వాష్రూమ్స్. సో ఇండియన్ స్టైల్ వాష్రూమ్, అలాగే వెస్టర్న్ స్టైల్ 2 వాష్రూమ్స్ అవైలబుల్. అండ్ నీట్గా బాగున్నాయి, ఎందుకంటే ఫస్ట్ డే స్టార్ట్ కాబట్టి కోచెస్ కాబట్టి కొంచెం నీట్గా ఉన్నాయి. బట్ ఇంకా రాను రోజులు ఇలా ఉంటే తెలియదు. అండ్ ఈ ట్రైన్ ఎవ్రీ ట్యూస్డే అలాగే ఎవ్రీ సాటర్డే మాత్రమే ఈ ట్రైన్ మనకి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీక్లీ 2 times ట్రావెల్ చేయొచ్చు ఈ ట్రైన్లో మనం. సో అదేవిధంగా చూడొచ్చు, ఎలీజ్ అండ్ షైనీ హాయిగా స్లీపర్ బస్లో నిద్రపోతున్నారు. సో నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ టైర్డ్ అయి నిద్రపోతున్నారు. అండ్ బయట వర్షం ఎక్కువ అయిపోయింది. సో చూడొచ్చు ఇలా వర్షం పడుతుండే ట్రైన్ జర్నీ ఆసమ్ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? లైక్ రైనీ సీజన్లో ప్లస్ ఇలా ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ చూడొచ్చు చాలామంది నాకు రైట్ సైడ్ ఉన్న విండోస్ క్లోజ్ చేసుకున్నాం, సేమ్ మేము కూడా విండోస్ క్లోజ్ చేసుకున్నాం. బట్ కొంచెం వాటర్ అయితే లోపలికి వస్తూనే ఉన్నాయి. సో సమ్హౌ వీఆర్ మేనేజింగ్. సో కొంచెం వర్షం కొద్దిసేపు పడింది, బట్ ఆగిపోయింది. నెక్స్ట్ చూడొచ్చు, అరౌండ్ 7:30కి స్టార్ట్ అయిన ఈ ట్రైను ఈవెన్ 9:04 అవుతుంది. నియర్ బై నల్గొండే ఉంది ఇంకా. సో నల్గొండ 9:30కి వెళ్తుంది. సో అరౌండ్ 2 hours స్టార్ట్ అయిన తర్వాత కూడా నాట్ ఏబుల్ టు రీచ్ ఎనీవేర్. అది కొంచెం క్రేజీగా అనిపించింది. సో నెక్స్ట్ చిట్యాల్ దగ్గరలో మాకు ఆపోజిట్ ట్రాక్లో వేరే ట్రైన్ ఆగింది. అదే గుంటూరు టు వికారాబాద్ వెళ్ళే పల్నాడు ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు? ట్రావెల్స్ మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. సో అరౌండ్ 9:30కి అయితే 9:35 ఈ టైంకి అయితే వీ రీచ్ టు నల్గొండ. సో ఫస్ట్ మేజర్ స్టాప్ ఈ ట్రైన్కి వచ్చేసి నల్గొండ. సో ఇక్కడ ఎవరు ఎక్కడ అనుకున్నా, బట్ ఇక్కడ కూడా ఒక 3-4 ఫ్యామిలీస్ ఎక్కేసాయి. అండ్ పీపుల్ ఆర్ రషింగ్ టు దేర్ టువర్డ్స్ దే రిప్రజెంటెడ్ కోచెస్. సో నెంబరింగ్ లైక్ ఇక్కడ లైక్ డిస్ప్లేస్ ఉన్నాయి లేవో, పీపుల్ ఆర్ గ్యాదర్ అవుతున్నారు. బట్ చూడాలి, 9:30కి ఒక 2 hours తర్వాత నల్గొండకు రీచ్ అయిందంటే అసలు ఈ ట్రైన్లో మన ఇంకా గుంటూరు కానీ చాలామంది ఎవరైతే ఒడిశా, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎలా ట్రావెల్స్ ఎప్పుడు అర్థం కావట్లేదు. అండ్ ట్రైన్లో నా పక్కన సీట్ వ్యక్తితో మాట్లాడా. అండ్ ఈ సెట్ దట్ ఈ ట్రైన్ పర్లేదు, కొంచెం బాగానే ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు ట్రావెల్ చేసినా. బట్ దేర్ ఆర్ సమ్ అదర్ ట్రైన్స్ లైక్ హౌరా ఎక్స్ప్రెస్ కానీ కొన్ని ఉన్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ కానీ ఉన్న ట్రైన్స్ అవి అయితే ఇంకా ఘోరంగా దారుణంగా ఉంటాయంట. లైక్ పీపుల్ క్రౌడ్తో ఎండిపోయి ఈవెన్ మన స్లీపర్ క్లాస్లో కూడా అసలు మనం కూర్చుంటాం కదా, నుంచుంటాం కదా, ఆ ప్లేస్ కూడా అందరూ పనుకుంటారంట, అంత రష్ ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రైన్లో ట్రావెల్ చేయకుండా ఇలాంటి ట్రైన్లో అయితే ట్రావెల్ చేసి అని చెప్పారు అతను. అండ్ నాకు ట్రైన్లో నేను ఫేస్ చేసిన పెద్ద ఇష్యూ వచ్చేసి నా మొబైల్ ఛార్జర్తో. ఏంటిదంటే ఛార్జింగ్ పెట్టుకున్న మొబైల్ దగ్గర సాకెట్ మనకి పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఎందుకని అర్థం అవ్వలేదు. బట్ మీద వాళ్ళు బాగానే పనిచేస్తుంది, నాకే వర్క్ అవ్వట్లేదు అనుకున్నా. బట్ వెన్ ఐ కేమ్ టు నో దట్ ఇక్కడ 110 volts ఉంది కదా మొబైల్ ఛార్జింగ్, బట్ నా ఛార్జర్ వచ్చేసి 120. సో ఒక 10 డిఫరెన్స్ ఉండడం వల్ల ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో అందుకే పవర్ బ్యాంక్ క్యారీ చేశాను నేనైతే. సో మొత్తానికి అయితే అరౌండ్ 12 PM కల్లా అయితే వీహెచ్ టు సత్తెనపల్లి రైల్వే స్టేషన్.
సో ఎలిజాక్ షైనీకే వెల్కమ్ టు సత్తెనపల్లి అని చెప్పేసా. సో ఈ విధంగా మాకైతే స్లీపర్ క్లాస్లో 1 పర్సన్కి వచ్చేసి 385 రూపీస్ పడింది టికెట్ కాస్ట్. సో అదేవిధంగా చూడొచ్చు. మేమైతే అనుకున్న ట్రైన్లో చాలా రష్ ఉంది కదా, సీట్ దొరకకుండా. బట్ వెన్ కమ్ టు జనరల్ సెషన్లో చాలా ఫ్రీగా ఉంది అండ్ చాలామంది అయితే హాయిగా కంఫర్ట్గా ట్రావెల్ చేస్తున్నారు ఈ ట్రైన్లో. సో క్రేజీ థింగ్ ఏంటంటే రిజర్వేషన్ కన్నా జనరల్ బాగా ఫ్రీగా ఉన్నాయి అసలు. అంటే ఈరోజు ఫస్ట్ డే స్టార్టింగ్ కాబట్టి ఈ ట్రైన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్ స్పెషల్ ట్రైన్ కాబట్టి చాలామంది ఈ ట్రైన్ స్టార్ట్ అని తెలియదు అనుకుంటా. సో వన్స్ ఈ ట్రైన్ రన్ అవుతుందని ప్రతి వారికి తెలిస్తే అప్పుడు ఇంకా రష్ అవుతుంది. సో గైస్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మేక్ ష్యూర్ టు లైక్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. And also don't forget to subscribe to my channel guys. Love you all. Keep supporting. Thank you. Have peace. See you soon.